నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు జిల్లాలను కొత్తవి పెంచడం కానీ పాతవి తీసేయడం కానీ అట్లా ఏం ఉండదు. ఆ జిల్లాలో ఇప్పుడు దయాకర్ గారు చెప్పింది కూడా అదే. ఇంతకుముందు కొన్ని జిల్లాలలో మండలాలు ఒక నియోజకవర్గంలో ఉండే 6 మండలాలు 4 మండలాలు 5 మండలాలు 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో పడి ఉన్నాయి. అటువంటి చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అట్లాగే కొన్ని జిల్లాలకు కొంత అశాస్త్రీయంగా ఇట్లాగే నియోజకవర్గాలు ముక్కలు అయిపోవడం ఉన్నాయి. వాటిని సరిచేస్తమే తప్ప కొత్త తీసేయడాలు ఉండవు అనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నమాట. పైగా దానికి ఏదో జ్యుడిషియల్ కమిషన్ లాంటిది ఒకటి వేస్తాము, స్టడీ చేస్తామని. బట్ మీరు ఎమోషనల్ అవుతున్నారు, జనాన్ని ఎమోషనల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, ఇప్పుడు పెద్ద జిల్లాలని చిన్న జిల్లాలు చేయటం మూలాన కొంత పరిపాలనా సౌలభ్యం ప్రజలకు పెరిగింది అనేది అందులో సందేహమే లేదు. 100% అది పెరిగిన తర్వాత ఈ రోజు జిల్లాల పేర్లు ఏ రకంగా ఉన్నాయి ఏంటిది అనేది అక్కడ ప్రముఖుల పేర్లను బట్టి అక్కడక్కడ ప్రజల డిమాండ్లను బట్టి జిల్లాల పేర్లు కూడా కొంతవరకు నిర్ణయించారు. కొన్ని మామూలుగా రకరకాలుగా అయినాయి. ఇప్పుడు అక్కడ ఇక్కడ మామూలుగా మీరు చెప్పినట్టు యాదాద్రి జిల్లాలో ఇప్పుడు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు దయాకర్ నా కర్మగాలియాలు మీ ఇద్దరు నల్గొండలను పెట్టానేమో చంపుతున్నారు. ఆయన సూర్యాపేట అంటాడు, నువ్వు తుంగతుర్తి అంటావు. చెప్పండి. సో సో మామూలుగా 3 జిల్లాలో ఆ నియోజకవర్గంలో 2 మండలాలు చొప్పున ఉంటాయి. అయినంత మాత్రాన ఇప్పుడు ఏదో ఇబ్బంది జరిగిందనో ఇంకేదో ప్రజలు ఎక్కడ అంటే ఇటువైపు దగ్గర ఉన్నోళ్ళు నల్గొండలో వేసిరు, అటువైపు దగ్గర ఉన్నోళ్ళని యాదాద్రిలో వేసిరు, ఇటువైపు దగ్గర ఉన్నోళ్ళని సూర్యాపేటలో వేసిరు. అంటే జిల్లా అనే పేరు మీద ఒకటే జిల్లాకు పంపిస్తే ఈ మూలనున్నాయన ఆ మూల దాకా వేరే జిల్లాకు పోయే అంత పెద్ద ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఆ రోజు ఉన్న పరిస్థితులలో జిల్లాలలో కొంత మామూలుగా ఇటువంటి సమీకరణ జరిగాయి. దీనివల్ల వస్తున్న అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ ప్రస్తుతానికి ఏం లేదు. ప్రజలకి సౌలభ్యమే ఉంది తప్ప మోతే ఇబ్బంది కావట్లేదా నీకు? మోతే మోతే చాలా దగ్గర కదా. ఇంతకుముందు సూర్యాపేట నియోజకవర్గంలో నుంచి ఇప్పుడు కోదాడ నియోజకవర్గంలో కలిసింది. అది ఇంకా చాలా కంఫర్ట్ కదా. సూర్యాపేట జిల్లానే, మోతే సూర్యాపేటలోనే ఉంది, కోదాడ కాన్స్టిట్యూన్సీలో ఉంది. ఇటు నుంచి అటు వచ్చింది. సరే చెప్పు. అంటే అది 2009లో జరిగింది కదా, ఇప్పుడు కాదు. సో ఈ రోజు మామూలుగా దాని వల్ల వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఆల్రెడీ ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా మనం ప్రయత్నాలు అడుగులు వేస్తే బాగుంటది. కొత్తగా ఇదేమి జిల్లాల గురించి ఆ రోజు హామీ ఇచ్చింది లేదు. దీనివల్ల ఇప్పటికిప్పుడు జరుగుతున్న నష్టం కూడా ఏం లేదు. పోనీ కేంద్రం నుంచి వచ్చే వదులుతున్న నిధులు ఏమైనా ఆగిపోతున్నాయా? కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఏమైనా ఆగిపోతుందా? ఈ జిల్లాల విభజన ఏమైనా అస్తవ్యస్తంగా ఉందని అటువంటిది ఏం లేదు. జనాభా ప్రాతిపదికన కానీ మల్లయ్య యాదవ్ గారు ఒక్కటి ఆలోచిద్దాము. నిజానికి నేను కూడా రేవంత్ రెడ్డి గారు అనవసరమైన తేనె తుట్టనే కదిలిస్తున్నారేమో అనేది అనిపిస్తోంది, నో డౌట్. కానీ మళ్ళీ ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక జిల్లాలో ఉండడం అనేది పద్ధతిగా ఉంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కలెక్టర్ అయినా ఎస్పీ అయినా లేకపోతే సిఐ అయినా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది కదా. కానీ దాదాపుగా ఒక 20% నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు 2 జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాలు ఒక 7-10 నియోజకవర్గాలు అయితే 3 జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నాయనేది ఎందుకో ఇర్రేషనల్గానే జరిగిందేమో అప్పుడు అనిపిస్తుంది. దాన్ని సరిచేస్తే ఏమన్నా సెంటిమెంట్స్ రైజ్ అయితే అంటారా? సరిచేయటం మూలాన వచ్చింది నష్టం లేదు. అంటే దీంట్లో నేనేమంటా, ఇప్పుడు సూర్యాపేటకు ఆనుకోని ఉన్నాయి తుంగతుర్తి, నాగారం లాంటి మండలాలు. ఇక్కడి నుంచి యాదాద్రి పోయిన దానికంటే అటు నల్గొండ పోయిన దానికంటే సూర్యాపేట కన్వీనియంట్. సాలిగౌరవరం అటువంటివి ఉన్నాయి. అటు యాదాద్రికి దగ్గర అవుతుంది. ఆటి నుంచి సూర్యాపేట నల్గొండకు రావాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇటు నూతనకల్ లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మామూలుగా ఏంటి ఆ రోజు చేసింది కూడా కొన్ని నియోజకవర్గాలలో మండలాలు కానీ మనకున్న ఇంకొక సెటప్ ప్రకారం అయితే ఒక ఆర్డీఓ ఉన్నాడంటే ఆల్మోస్ట్ నియోజకవర్గ కేంద్రంలో ఉంటారు. ఒక డిఎస్పి ఉన్నాడన్నా నియోజకవర్గ కేంద్రము, లేకపోతే వాళ్ళ డివిజనల్ కేంద్రం ఉంటారు. సిఏ అయితే నియోజకవర్గ కేంద్రంలో ఉంటారు. కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద నియోజకవర్గాలు అయితే 2 సిఐలు ఉంటారు. ఇదైతే రేషనల్గానే ఉండాలి కదా. ఆ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఆర్డీఓ కానీ డిఎస్పి కానీ సిఐలు కానీ ఉండడం అనేది ఒక జిల్లాలో వాళ్ళు అయి ఉంటే బాగానే ఉంటుంది కదా. అది అక్కడక్కడ డిస్టర్బ్డ్గా లేవా? అది సెట్ చేస్తే ఇబ్బంది అంటారా?
ఇబ్బంది అనేం కాదు. అంటే ఇప్పుడు మామూలుగా పోవడానికి కలెక్టరేట్ పోవాలి, నాగారం మండలం వాళ్ళు పోవాలంటే ఏ కలెక్టరేట్ పోవాలి? నల్గొండలో వేసినా కష్టమే, యాదాద్రిలో వేసినా దూరం అవుతుంది. సో సూర్యాపేట నాగారం మండలం ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు సూర్యాపేట. అట్లా మీకు అటు శాలిగౌరవరం ఉంది, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యాదాద్రి. ఇటు భువనగిరి వైపు ఉంది, నల్గొండ వైపు ఉన్నాయి, నల్గొండ వైపు ఉన్నవి, నల్గొండ వైపు ఆ రెండు మండలాలు దాంట్లోకి వస్తాయి. కాబట్టి దీని వల్ల పరిపాలనా సౌలభ్యమే పెరుగుతుంది తప్ప వచ్చిన ఇబ్బందులు నిధుల కేటాయింపులో కానీ, నిధులు ఇచ్చే విషయంలో కానీ, ఈ కలెక్టర్ కానీ ఆ కలెక్టర్ కానీ ఈ మండలాలు ఎన్ని ఉన్నాయో అంతవరకు ఆ నిధులు ఇచ్చేస్తూ ఉంటారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నిధులు ఎమ్మెల్యే మండలాల వరకు ఇస్తుంటాడు. ఏ డివిజన్ కి మామూలుగా మండలాలలో మళ్ళీ సగం సగం మండలాలు లేవు, ఉంటే ఒక మండలం పూర్తిగా ఒక జిల్లాలో మండలం ఇక అది మరీ అరాచకం అవుతుందిలే. సగం మండలం అటు సగం మండలం అంటే అరాచకం అవుతుంది. అంటే అట్లా ఉన్నాయి ఎక్కడ లేవు సార్, అదే అట్లా ఉన్నాయి లేవు. పూర్తి మండలం ఒక జిల్లాలో ఉన్నాయి. అట్లా అక్కడో ఇక్కడో నాకు తెలిసినంత వరకు మామూలుగా ఒక 4-5 వరకు ఉంటాయేమో, అంతకు మించి పెద్దగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కానీ దయాకర్ గారు ఇప్పుడు మీరు తలపెట్టిన ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ